ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్‌గా నేను డైరెక్టర్‌ని అయితే గనక క్లైమాక్స్‌ని మార్చేసేవాడిని. ఇప్పుడున్న క్లైమాక్స్ బాలేదు అని నేను చెప్పను. మేబీ ఇప్పుడున్న అలాంటి క్లైమాక్స్ వల్లే కొత్తగా అనిపిచ్చి ఈ సినిమా ఇంత కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ అయ్యిందేమో! కానీ నాకేమనిపించిందంటే హీరోయిన్‌కి అప్పటి వరకు కూడా హీరో మీద ఎలాంటి అభిప్రాయము లేకపోతే ప్రేమ గాని ఏమి ఉన్నట్టు ఏమి అనిపించదు. ఆమె అలా మెట్లెక్కుతూ ఉంటుంది. ఏదో క్లైమాక్స్ వచ్చేసింది కదా! మనం ఎలా ఇద్దరిని కలిపేయాలి కదా! అన్నట్టు పెట్టిన ఒక భావన అంటే బలవంతపుగా కలిపేసారేమో అన్న భావన అనిపించింది నాకు. అలా కాకుండా అది ఒకవేళ కలిపిన తర్వాత కూడా ఏమంటాడు హీరో, "నువ్వెళ్ళి హార్వర్డ్‌లో చదువుకో, నీ ఆశయ సాధనకు నువ్వు ఎళ్ళు, నేనిక్కడ ఉండిపోతాను." ఇది బేసిక్ తమిళ్ సాంబార్ ఇది. తమిళ్‌లో ఏంటంటే అది ట్రాజెడీ ఎక్కువైపోతుంది. మనకెందుకు అలాంటిది, మనకిక్కడ శుభంగా ఉంటే ఇద్దరు కలిస్తే బావున్నేమో అన్న భావన కలిగింది నాకైతే. నేనైతే ఎలా తీసేవాడినైతే హీరోయిన్‌ను చివరి నిమిషం వరకు అలా ఆలోచించుకుంటూ బాలుతో తిరిగిన సన్నివేశాలు, బాలుతో తిరిగిన ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఫ్లైట్ ఎక్కైపోతుంది. అప్పుడు హీరోని అందరూ చెప్పు అని ప్రయత్నం చేస్తాడు గానీ, హీరో చెప్పబుద్ధి అవ్వట్లేదు. నేను ఒకవేళ చెబితే ఎక్కడ తన జీవితం అంటే తన హార్వర్డ్ కల అనేది చెదిరిపోతుందో అని హీరో అలా అక్కడ ఆగిపోతున్నాడు. ఆ అద్దంలోంచి చూస్తున్నాడు. హీరోయిన్ను ఫ్లైట్ ఎక్కేసింది. ఫ్లైట్ ఎక్కుతుంది. ఇంకా డోర్ దగ్గరున్నప్పుడు ఆ క్షణంలో ఇంకా మ డోర్ మూసేశారు. మూసేసిన తరువాత ఇంక మళ్ళీ రిక్వెస్ట్ చేసి డోర్ తెరుచుకొనొచ్చి ఇద్దరు ఆ రన్‌వే మీదో ఎక్కడో ఇద్దరు గట్టిగా కౌగిలించుకున్నట్టు పెట్టుంటే గనక బ్లాస్ట్ కింద అయిపోదునేమో. నాకైతే అది అలా ఉంటే భలే ఉందినే భలే భలే క్లైమాక్స్ అవుదునేమో అన్న భావన కలిగింది.